హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. చేసుకున్న వాళ్ళందరికీ, చేసుకుని వాళ్ళందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వరలక్ష్మి వ్రత సందర్భంగా మేము చేసిన పూజా విధానాన్ని మీకు చూపించడం అయినా చూడండి. ముందుగా ఉదయాన్నే లేచి మా వాకిలి మొత్తం క్లీన్ చేసి చూడండి, తులసమ్మకు పూజ చేసుకున్నాం. క్లీన్ చేసి అంటే మొత్తం నీట్గా తుడిచి మంచిగా ముగ్గు వేసి పసుపు కుంకుమ పూలు పెట్టి వాకిలికి చూడండి మామిడి తోరణాలు పూలు అలా అన్నీ కట్టి మేము తులసమ్మకి మొదటి వాయనంగా అమ్మవారికి నేను పసుపు కుంకాన్ని సమర్పించామన్నమాట. ప్రసాదంతో పాటు అమ్మవారికి జాకెట్ ముక్కలు గాజులు పసుపు కుంకుమ పూలు చూడండి. అమ్మవారు మనం చల్లగా చూడాలి కదా. మొదటగా నేను తులసమ్మకే పూజ చేస్తాను. ఆ తర్వాత నేను ప్రసాదాలు ప్రిపేర్ చేశాను వరలక్ష్మి వ్రతాన్ని. పులిహోర చూడండి, దద్దోజనం, నెక్స్ట్ పొంగలి, అదేనండి పాయసం. ఆ తర్వాత చూడండి వడపప్పు బెల్లము, అలాగే శనగలు, అమ్మవారికి శనగలు కదా మెయిన్, పూర్ణాలు, గారెలు. ఇలా అమ్మవారికి మొత్తం 9 రకాలుగా కొంచెం కొంచెం నా శక్తి కొలది నాకు మించి 9 ప్రసాదాలను ప్రిపేర్ చేశాను. ఆ తర్వాత అప్పటికే ఉదయాన్నే మొత్తం దేవుడి గది అంతా నీట్గా క్లీన్ చేసి పటాలు కూడా అన్నీ క్లీన్ చేసి తర్వాత ప్రతి ఒక్కరికి పసుపు కుంకుమ అదేనండి గంధము బొట్టు పెట్టి నీట్గా ఇలా స్వామివారిని అలంకరించుకున్నాను 1 by 1. ఆ తరువాత చూడండి ప్రతి ఒక్కరికి నీట్గా తుడిచి గంధము బొట్టు పెట్టి క్లీన్ తర్వాత అందరికీ పూలు ప్రసాదంగా తాంబూలము అందరికీ దీపాలకి నూనె వేసి ఒత్తులు వేసి నీట్గా అలంకరించుకున్నాను అనమాట. ఆ తర్వాత వరలక్ష్మి వ్రత పూజ కింద మా పూజ గదిలో కింద నీట్గా ఒక పీట వేసి అమ్మవారిని ఆవాహనం చేసుకొని దానిపైన మనకి ఒక తెల్లని క్లాత్ వేసి దానికి పీటకు మొత్తం పసుపు రాసి ఆ తర్వాత అందులో మనకి తోచినంత వరకు 5 గుప్పెళ్ళు మన బియ్యాన్ని కింద పరిచి ఆ తర్వాత దాని మీద పసుపు కుంకుమతో బొట్టు పెట్టి ఆ తర్వాత మనము వరలక్ష్మి వ్రతానికి మెయిన్ కలశము ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా చేసుకోకపోయినా మనం వరలక్ష్మీదేవి ఒక లక్ష్మీదేవి ఫోటోకైనా మనం పూజ చేసుకోవచ్చు. ఇలా కలశం తీసుకొని మన అష్టలక్ష్మి కలశం తీసుకొని అందులో ఫస్ట్ నీళ్ళు అదేనండి అంతా చల్లగా ఉండాలి కదా, మనకంతా వాటర్తోనే ఉంటుంది కాబట్టి నీళ్ళు, ఆ తర్వాత పసుపు కుంకుమ వేసి అందులో మామిడాకులు తమలపాకులు పెట్టి మన కొబ్బరికాయని పసుపు రాసి బొట్టు పెట్టి కొబ్బరికాయ పెట్టి నేను కలశంను మా పూజా మందిరంలో ఉన్న ఆ పీట మీదని ప్రతిష్ఠించాను. ఇది మామూలుగా ప్రతిష్ఠించాలంటే ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రం మనం చదివినా కూడా ఆవాహన మనం చేయడానికి పూజారులు చేస్తేనే బాగుంటుంది. అందుకోసమని నాకు తెలిసిన పద్ధతిలో నేను చేశాను. ఇలా తర్వాత జాకెట్ ముక్కని అదేనండి బ్లౌజ్ పీస్ని ఇలాగ అలంకరించి పెట్టి ఒక గంధము బొట్టు పెట్టాను. తర్వాత అమ్మవారిని ఇలాగ చూడండి, అమ్మవారిని కూడా ఇలా ముక్కు పుడకతో అలంకరించుకొని అమ్మవారికి మెయిన్ ముక్కు పుడకే కదా బొట్టు ముక్కు పుడక. తర్వాత ఇలా అమ్మవారిని నేను కలశానికి అలంకరించుకున్నాను. చూడండి ఎంత బాగున్నారో కదా అమ్మవారు. అమ్మ మనల్ని ఎప్పుడు చల్లగా చూడాలి. తర్వాత అమ్మవారికి పసుపు కుంకుమ గంధము పెట్టి చక్కగా అలంకరించుకున్నాను. ఆ తరువాత నేను నా దీపాలతో అలంకరించి నాకు ఇష్టమైన లక్ష్మీదేవి వినాయకుడిని అలాగే తులసమ్మని అలాగే నందీశ్వరుని అందరినీ ఒక చిన్న వెండి విగ్రహాలని అలా ఆవాహనం చేసుకొని ప్రతి ఒక్కరికి పసుపు కుంకుమ పెట్టి ఆవాహనం చేసుకున్నాను. చూడండి ఆ తర్వాత మనకి వరలక్ష్మి వ్రతంలో మెయిన్ అయినది లక్ష్మీ రూపం. చూడండి అమ్మవారిని ఆ వరలక్ష్మీదేవిని ఆ లక్ష్మీ రూపులోకి ఆవాహన చేసి ఆ అమ్మవారికి గంధము బొట్టు పెట్టి నేను ఆ అమ్మవారికి సమర్పించానమాట. చూడండి నేను ఇప్పుడు మెయిన్ ఆ పూజ అమ్మవారికి చేసుకుంటున్నాను. తర్వాత మన అమ్మవారికి 108 నామాలతో ఫస్ట్
అలా ఉండి నేను అమ్మవారికి 108 పూలతో అమ్మవారికి పూజ చేశానన్నమాట. ఆ తరువాత అమ్మవారు అందరికీ పూలతో మంచిగా డెకరేట్ చేసుకొని 1 బై 1 తర్వాత అమ్మవారికి ప్రసాదాలు నివేదించాలి కాబట్టి ప్రసాదాలని ఇలా ప్రతి ఒక్కటి ఒక్కొక్క దాంట్లోకి అన్ని గిన్నెలు అక్కడ మా దేవుడి రూమ్లో పట్టవు కాబట్టి ఇలా చిన్న చిన్న బౌల్స్లో తీసుకొని ప్రసాదాలన్నింటిని చూడండి 9 రకాలు ఏంటేంటి చూడండి, పులిహోర, గారెలు, పాయసం, పూర్ణాలు, దద్దోజనం, శనగలు. అసలు మెయిన్ ఇవన్నీ ఉన్నా లేకపోయినా అమ్మవారికి ఈరోజు ఒక శనగలు పెట్టినా సరిపోతుంది తెలుసా. అమ్మవారికి మెయిన్ శనగలు. వీటన్నిటితో పాటు వడపప్పు, బెల్లము, వీటన్నిటితో ప్రసాదాలతో పాటు అమ్మవారికి మంచినీళ్ళు కూడా కావాలి. ప్రసాదాలు సేవించినప్పుడు వాటర్ కావాలి కదా. వీటన్నిటితో పాటు నేను పళ్ళు 9 రకాల పళ్ళను అమ్మవారికి నేను నివేదించాను చూడండి. చాలా ఆ తర్వాత అమ్మవారికి పసుపు కుంకుమ కింద చీర, జాకెట్టు, తాంబూలంలో పసుపు కుంకుమ, ఒక్కపొడి, డబ్బులు, గాజులు 2 రకాలు. ఎందుకంటే అమ్మ మనకి ఎరుపు పచ్చలో ఉంటుంది కాబట్టి 2 రకాల గాజులు, అమ్మవారికి కాటుక, బొట్టు, ఇలా అన్ని రకాల. అమ్మవారు ఎప్పుడూ అలంకార ప్రియులు కాబట్టి అమ్మవారి అలంకారానికి ఏమేమి కావాలో అవన్నీ నేను తాంబూలంలో అమ్మవారికి పెట్టి సమర్పించాను. చూడండి 9 రకాల పళ్ళతో అరటిపళ్ళు, గ్రేప్స్, యాపిల్స్, దానిమ్మ పండు, ఇలా రకరకాల ఫ్రూట్స్ చూడండి. ఇంకా ఎన్ని ఉన్నాయి, యాపిల్స్, ఇలా 9 రకాలు మొత్తం ఫ్రూట్స్ని సమర్పించి అమ్మవారికి చక్కగా, అంటే ఇలా అన్నీ సమర్పించాలని ఏం లేదు, నా శక్తి కొలది నేను చేశాను. ఎవరి శక్తి కొలది వారు అమ్మవారికి పూజించవచ్చు. వీటన్నిటికంటే అమ్మవారికి అసలు ఇవన్నీ చేసినా చేయకపోయినా ఆ టైంకి అమ్మవారి మనసులో మనశ్శాంతిగా అమ్మ వరలక్ష్మీదేవి నేను నీ పూజ చేయాలనుకుంటున్నాను అని మనము సమర్పించుకున్నా కూడా సరిపోతుంది. చూసారా. ఆ తర్వాత నేను అమ్మవారిని గౌరీదేవి రూపంలో పసుపు ముద్దలో గౌరీదేవిని, ఆ తర్వాత గణపతిని ఇద్దరిని చేసుకొని ఆవాహన చేసి నేను వాళ్ళిద్దరినీ అలాగా పసుపు ముద్దలో తయారు చేసుకున్నాను అన్నమాట. చూడండి మొత్తం ఆ పూజా మందిరంలో ఎంత నీట్గా అలాగా అమ్మవారిని ఇలాగా నీట్గా అలంకరించుకున్నాను చూడండి. ఇలా అమ్మవారిని అలంకరించుకొని చక్కగా మనం ఆల్రెడీ దీపాలు కూడా వెలిగించేసాము. ఇప్పుడు మనం గౌరీదేవిని కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాము, అలాగే గణపతిని కూడా. ఎందుకంటే మనం ఏ పూజ చేసినా ఫస్ట్ మనకి గణపతి మెయిన్. ఆయనకి పూజ చేసుకున్న తర్వాతే ఎవరికైనా మనము పూజ చేయాలి. ఎందుకంటే వినాయకుడు మనకి ప్రథమ గణపతి కదా. మన పండగల్లో కూడా ఫస్ట్ మనకి వినాయకుడే వస్తాడు కదా, అందుకని. చూసారా అమ్మవారిని ఇలా అలంకరించుకున్న తర్వాత నేను మన గణపతికి కూడా అలాగే గౌరీదేవికి కూడా తాంబూలం పెట్టి అలాగే పూజ చేసుకున్నాను. మనకి ఈ వరలక్ష్మి వ్రతంలో మెయిన్ కంకణాలు, వాటికి కూడా 9 ముడులు వేసి 9 పువ్వులతో అక్కడ అమ్మవారి ముందు కంకణాలను ప్రిపేర్ చేసి అక్కడ అమ్మవారి దగ్గర ఉంచుకున్నాను చూడండి. ఆ తర్వాత నేను అన్ని అమ్మవారికి పసుపు కుంకుమ గంధుమ కూడా అలంకరించి చక్కగా అమ్మవారిని అంతా అలంకరణ అయిపోయిన తర్వాత నేను నా పూజా విధానాన్ని స్టార్ట్ చేసుకున్నాను. చూడండి ఒకసారి అంతా చాలా బాగుంది కదా. చూసారా. ఇప్పుడు నేను అమ్మవారికి ఇలా ధూపదీప నైవేద్యాలతో అమ్మవారికి అలంకరించి ఆ తరువాత నిదానంగా నేను అమ్మవారిని ఆవాహన చేసుకున్నాను. ఆల్రెడీ అమ్మవారిని ఆవాహన చేసుకున్నాను. ఆ చేసుకున్న ఆవాహనానికి అమ్మవారికి నేను పూజ చేసి నాకు తెలిసిన విధంగా నాకు వచ్చిన విధంగా నేను అమ్మవారికి చక్కగా కూర్చొని నిదానంగా పూజ చేశాను. చూశారు కదా. ఇప్పుడు అందరినీ గౌరీదేవినితో అందరినీ ఆహ్వానించి ఇప్పుడు చూడండి
మన ధూపాన్ని ముందుగా మనం ఏ పూజ చేసిన ధూపాన్ని అదేనండి సాంబ్రాణి ధూపాన్ని మనం వేస్తాం కదా. అదే ఊర్లో అయితే బొగ్గుల మీద సాంబ్రాణి వేస్తారు. ఇక్కడ మనకి అవి దొరకవు కాబట్టి నేను సాంబ్రాణి స్టిక్స్తో ధూపాన్ని వేసి ఆ తర్వాత కడ్డీలను వెలిగించి మన పూజను స్టార్ట్ చేసుకున్నాను అన్నమాట. చూసారా, చక్కగా కడ్డీలను వెలిగించి సాంబ్రాణి కడ్డీలని అమ్మవారికి చూపించి అందరికీ ధూపాన్ని సమర్పించి నిదానంగా అందరికీ చూపించి చక్కగా పూజను మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఇలా స్టార్ట్ చేసుకున్న మనసులో ఓం వరలక్ష్మీదేవియే నమః, ఓం వరలక్ష్మీదేవియే నమః అని అనుకుంటూ పూజను స్టార్ట్ చేశాను. చూసారా, నెక్స్ట్ ఇదే వరలక్ష్మీదేవి వ్రతం. ఇలాంటి బుక్ దొరుకుతుంది. లేదు అనుకుంటే మనకి వరలక్ష్మీదేవి వ్రత కథ అంతా ఫోన్లో ఇప్పుడు యూట్యూబ్లో అన్ని ఛానల్స్లో వస్తుంది కదా, యూట్యూబ్లో కూడా ఉంటుంది. అది కూడా చూసి చదువుకోవచ్చు. చూసారా, ఇది నా వరలక్ష్మీ వ్రత బుక్. ఇలా బుక్ తెచ్చుకొని నేను పెట్టుకొని ఓపెన్ చేస్తున్నాను. ఈ బుక్లో ఉన్న వరలక్ష్మి వ్రత కథని నేను ఇప్పుడు చదువుకొని నా పూజా విధానాన్ని నేను స్టార్ట్ చేస్తున్నాను అన్నమాట. చూడండి, ఇప్పుడు అమ్మవారికి మొదటిగా అక్షింతలతో నా పూజా విధానాన్ని నేను స్టార్ట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ చెప్పాను కదా, ఫస్ట్ని గౌరీదేవిలోకి అమ్మవారిని ఆవాహన చేసి ఆ తర్వాత వినాయకుడిని కూడా చేసి వినాయకునికి ఇద్దరికి ఫస్ట్ గణపతి పూజ చేసి, ఎందుకంటే మనకి మెయిన్ గణపతి ఉంది కదా, ఏ విఘ్నాలు కలగకుండా అంతా మంచి జరగాలని గణపతికి పూజ చేసుకుని చక్కగా స్వామివారికి స్నానం పూజ అన్నీ చేయించి వస్త్రం అన్నీ సమర్పించి స్వామివారికి అష్టోత్తర శతనామావళి చదివి స్వామివారికి నేను అక్షింతలతో పూలతో పూజ చేసుకుంటున్నాను అన్నమాట. చూడండి, చూసారా. ఆ తరువాత మనకి లక్ష్మీదేవి అష్టకాన్ని లక్ష్మీదేవి మంత్రాలని చదువుతూ అమ్మవారికి గణపతికి పూజ చేసుకుంటూ మంత్రాలు 108 నామాలు చదువుకుంటూ పూజ చేసుకున్నాను అన్నమాట ఫస్ట్. ఆ తర్వాత అమ్మవారి మొత్తం అలా మళ్ళీ ఇంకొకసారి ధూపాన్ని దీపాన్ని అలా సమర్పించి నేను ఇప్పుడు మన వరలక్ష్మీదేవి వ్రత కథను చదువుకోవడానికి రెడీ అయ్యాయి. చూడండి, ఆవాహనం చేసుకుని ఇలా వరలక్ష్మీదేవి యొక్క వ్రత కథను చదవడానికి ప్రిపేర్ చేస్తాం. ముందుగా స్వామివారికి నైవేద్యాన్ని సమర్పించి ఆ తరువాత మనము, ఎందుకంటే మన పూజకు ముందే మనం స్వామివారికి నైవేద్యం సమర్పించాలి కదా, అమ్మవారికి అలాగే సమర్పించి నేను ముందుగా చూడండి 9 పోగులతో కట్టుకున్న పువ్వుల దారాన్ని మేము ఒక్కొక్కరికి మేము నలుగురం కాబట్టి 4 కట్టుకొని అలాగా ఎవరిది వాళ్ళకి చేతులకి కట్టి ఉంచాను. ఇక్కడ ఇప్పుడు మనము లక్ష్మీదేవి వ్రత కథ ప్రారంభమవుతుంది. నాకు తోచిన విధంగా నేను చదివాను. ఇట్లా నేను ముని మర్రిలారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలిగినట్టు ఈ యొక్క వ్రతమును పరమేశ్వరుడు పార్వతీదేవికి నొప్పి ఉండెను. కైలాస పర్వతమున వజ్ర వైడూర్య మణిముని ఖచ్చిత సింహాసనమును పరమేశ్వరుడు కూర్చుండి ఉండ పార్వతీదేవి పరమేశ్వరుడు నాకు నమస్కరించి, దేవా, లోకమున స్త్రీలు ఏ వ్రతమును ఉంచిన సర్వ సౌభాగ్యములు పుత్ర పౌత్రాదులు కలిగి సుఖంగా నుందిరో అట్టి వ్రతమును నాకని పరమేశ్వరుని అడిగింది. ఓ మనోహరి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపదలు కలిగజేసిన వరలక్ష్మి వ్రతమును శ్రావణ మాస శుక్లపక్ష పూర్ణిమకు ముందు వచ్చేది శుక్రవారం నాడు చేయవలనని పార్వతీదేవి ఇట్లా, ఓ లోకారాధ్య, నీ వానతి ఇచ్చిన వరలక్ష్మి వ్రతము నెట్లు చేయనని చేయవలను. ఆ వ్రతమును విధి ఏమి, ఏ దేవతను పూజింపవలను, పూర్వం వచ్చిన నీ వ్రతం ఆచరింపబడి నీ వల్ల వివరంబుగా వివరించవలనని ప్రార్థించను. పరమేశ్వరుడు పార్వతీదేవి గాంచి, ఓ కాచాయిని, వరలక్ష్మి వ్రతమును సప్త విధంగా చెప్పేది వినుము. మగధ దేశమున కొండిన ఒక పట్టణము గలదు. ఆ పట్టణమున బంగారు ప్రాకారములతోను బంగారు గోడలు ఎడ్లతో గుడి ఉండేది. అట్టి పట్టణం నందు చారుమతి అనొక బ్రాహ్మణ స్త్రీ కలదు. ఆ వనితాముని పెన్మిటితో దేవునితో సమానంగా తలచి ప్రతిదినమును ఉదయమున మేల్కొని స్నానము చేసి పుష్పములతో భర్తకు పూజ చేసి పిదప అత్తమామలకు అనేక విధములుగా షోడోపచారం చేసి ఇంటి పనులు అమ్మవారికి పూజ కథ చదువుతూ నేను అమ్మవారికి
అక్షింతలు పూలతో మధ్య మధ్యలో పూజ చేస్తూ కథ చదువుతున్నాను కదా. మీకు ఎక్కడైనా నా కథ అర్థం కాకపోయినా, నా మాటలు అర్థం కాకపోయినా తప్పుగా అనుకోవద్దు, అమ్మ నన్ను క్షమించేయండి చదవడం రాకపోతే. ప్రతివతి వరలక్ష్మి అనుగ్రహం కలిగి ఒకనాడు స్వప్నమున ప్రసన్నమై చారుమతి, నేను వరలక్ష్మీదేవిని, నీ యందు నాకు అనుగ్రహం కలిగి ప్రత్యక్షితమైంది. శ్రావణ శుక్ల పౌర్ణమి ముందుగా వచ్చే శుక్రవారం నన్ను నీవు కోరిన వరములు ఇచ్చేదని చారుమతీదేవి స్వప్నంలో వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి, నమస్తే సర్వలోక జననే పుణ్యమూర్తే శరణ్యే త్రిజగదనే విష్ణు వత్సల అనే విధములను స్తోత్రం చేసి, ఓ జగజ్జనని, నీ కటాక్షం కలిగినని జనులు ధన్యులగును, విద్వాంసులగును, సకల సంపన్నులగును. నేనును జన్మాంతరం చేసిన పుణ్య విశేషము నీ పాద దర్శనము నాకు కలిగినని చెప్పాను. వరలక్ష్మి సంతోషించి చెంది చారుమతికి అనేక వరములు ఇచ్చి అంతర్ధానమైనను. చారుమతి తక్షణమున నిద్ర మేల్కొని ఇంటికి 4 ప్రక్కలను చూసి, వరలక్ష్మీదేవి గానక ఓహో మనము కలగంటిమి. ఆ స్వప్న వృత్తాంతం భర్తకు, మామగారికి మొదలైన వారికి చెప్ప ఉండగా, ఈ స్వప్నంలో మిగిలిన ఉత్తమమైన శ్రావణ మాసము వచ్చిన తోడనే వరలక్ష్మి వ్రతము చేయవలనని చెప్పారు. పిమ్మట చారుమతిని స్వప్నమున శ్రావణ మాసం వచ్చి ఎదురు చూసిండు. ఇట్లనగా వీరి భాగ్యోదయం శ్రావణ పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం వచ్చాను. అంత చారుమతి మొదలగు స్త్రీలందరూ ఈ దినమున వరలక్ష్మీదేవి చెప్పిన దినమున ఉదయం మేల్కొని స్నానములు చేసి చిత్ర వస్త్రములను కట్టుకొని చారుమతీదేవి గృహమున ఒక ప్రవేశమునందు గోమయంచే అలికి మంటపమును నిలిచి అందొక ఆశ్రమం దానిపై కొత్త బియ్యం పోసి మట్టి చిగుళ్ళు మొదలగు పంచపల్లలచే కలశం నుంచి ఎందు వరలక్ష్మీదేవి ఆహ్వానం చేసి చారుమతి మొదలగు స్త్రీలందరూ మిగులు భక్తియుక్తులై సాయంకాలంన పద్మాసనే పద్మకరే సర్వలౌకైక పూజితే నారాయణ ప్రియ దేవి సుప్రీత భవ సర్వదా అను శ్లోకం నుంచి ధాన్యాది షోడోపచార పూజలం చేసి 9 సూత్రముల గల తోరములను దక్షిణహస్తమున కట్టుకుని వరలక్ష్మీదేవికి నానావిధ భక్ష్యభోజ్యములను నివేదన చేసి ప్రదక్షిణం చేసిరి. ఇట్లా ఒక ప్రదక్షిణం చేయగానే ఆ స్త్రీలందరికీ కాళ్ళయంది గళ్ళు గల్లుమని ఒక శబ్దం కలిగాను. అంతా కాళ్ళకు చూసుకొని గజ్జెలు మొదలగు నాభరణములు కలిగి ఉండి చారుమతి మొదలగు స్త్రీలందరూ ఓహో వరలక్ష్మీదేవి కటాక్షం వల్ల కలిగినవి పరమానందం నుండి మరి ఒక ప్రదక్షిణం చేయగా హస్తముల నందు దగ్ధను మరియు చుండ నవరత్న ఖచ్చితమైన మొదలు నానాభరణం కలిగింది. ఇంకా చెప్పని 3వ ప్రదక్షిణ గావించిన తోడన స్త్రీలందరూ సర్వభూషణ అలంకారితులై చారుమతి మొదలగు నా శ్రీ గృహమునెల్ల సర్వ భయంప్రద గజ తరంగ వాహనములతోడ నిండి ఉండెను. అంత నా స్త్రీ తోడుకుని గృహమునకు పోవుటకు వారి వారి ఇండ్ల నుండి గుర్రములు, ఏనుగులు, రథములు, బండ్లు నా స్త్రీలు వరలక్ష్మీదేవిని పూజించే స్థలమునకు వచ్చి ఉండెను. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ తమకు కల్పవృత పూజ చేయించిన బ్రాహ్మణోత్మని గంధ పుష్పాలతో పూజించి 12 కుడుములు వాయనం దక్షిణంగా ఇచ్చి దక్షిణ తాంబూలను అనుసి నమస్కారం చేసి ఆ బ్రాహ్మణోత్ని ఆశీర్వదించి వరలక్ష్మీదేవి నివేదనలు చేసి భక్ష్యాదులను బంధువులతో కలిసి నెల్లరును భుజించిరి. తమ వరకు వచ్చి కాచుకొని ఉండి వాహనములపై ఇండ్లకు పోవచ్చు ఒకరితో ఒకరు ఓహో చారుమతీదేవి భాగ్యమేమని చెప్పవచ్చని వరలక్ష్మీదేవి తనంతట తాను స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమైంది. ఈ చారుమతీదేవి వలన కదా మనకట్టి మహాభాగ్య సంపదను కలిగినని చారుమతీదేవిని మిక్కిలి పొగుడుచు తమ తమ ఇండ్లకు పోయిరి. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ ప్రతి సంవత్సరమున ఈ వ్రతమును చేయించు పుత్రపౌత్రాభివృద్ధి కలిగి ధనకనక వస్తు వాహనంతో తొడిగి సుఖమున ఉండేది. కావున ఓ పార్వతి, ఈ ఉత్తమమైన వ్రతమును బ్రాహ్మణాది 4 జాతుల వారు చేయవచ్చును. అట్లా నడిచినను సర్వ సౌభాగ్యములను కలిగి సుఖంగా నుందిరి. ఈ కథను వినుల వారుకును చదువు వారుకు వరలక్ష్మి ప్రసాదం వల్ల సకల కార్యములను సిద్ధించును. విన్నారు కదా, మన వరలక్ష్మి వ్రత కథ అయిపోయింది. ఇందులో ఏమన్నా తప్పులు ఉంటే తప్పుగా అనుకోవద్దు. నేను ఇప్పుడు మనస్ఫూర్తిగా వరలక్ష్మి వ్రత కథ అయిపోయిన తర్వాత అమ్మవారికి అక్షింతలు వేసి చక్కగా మళ్ళీ ఒకసారి వరలక్ష్మీదేవి అష్టలక్ష్మి చదువుకొని అమ్మవారికి పూలుతో మళ్ళీ పూజ చేసుకున్నాను అన్నమాట. చూశారు కదా, బాగుందా? అదే మీకు చెప్పాను కదండి, అష్టలక్ష్మి నామాన్ని చదువుతూనే ఉన్నాను నేను. చదువుకుంటూ కంప్లీట్ చేశాను. వరలక్ష్మి ప్రసన్న మమ సర్వదా సర్వమంగళ మాంగళ్యే శివ సర్వసార్థకే శరణ్య త్రయంబకి దేవి నారాయణి నమోస్తుతే శ్రీ వైభవదేవి మంత్రపుష్పం సమర్పయామి. విన్నారు కదా, మంత్రపుష్పం అయిపోయిన తర్వాత ప్రసాదాన్ని అమ్మవారికి స్వామివారి అందరికీ నివేదించి ఆ తర్వాత కొబ్బరికాయని కొట్టి ప్రసాదాన్ని నివేదించాను అందరికీ. ముందు వరలక్ష్మి దేవికి, అలాగే గణపతికి, అదేవిధంగా గణపతి స్వామికి, అలాగే ఆది దేవతలందరికీ, మా ఇంట్లో ఉన్న దేవుళ్ళందరికీ, అలాగే ప్రపంచంలో ఉన్న అందరూ ఎవరైతే దేవీ దేవతలుగా మనకు అనిపిస్తారో వాళ్ళందరికీ ప్రసాదాన్ని నివేదించి ఫైనల్గా వాళ్ళందరికీ ఓం ఓం అనుకుంటూ ప్రసాదాన్ని నివేదించామన్నమాట. చూడండి,
ఆ తర్వాత మనము ప్రసాదాన్ని నివేదించిన తర్వాత ఏం చేస్తాం, కర్పూర హారతిని స్వామివారికి, అమ్మవారికి, అందరికీ, మన వరలక్ష్మీదేవికి, లక్ష్మీదేవి, అందరి ఆదిదేవతలందరికీ కర్పూర నీరాజనాన్ని సమర్పించాను. చూడండి, అందరినీ ఒకసారి చూసి ఆ కర్పూర నీరాజనాన్ని కూడా మీరు కూడా హారతిని తీసుకొని మీరు కూడా ఓం వరలక్ష్మీదేవియే నమః అని నమస్కరించుకోండి. పూజ చేసినా చేయకపోయినా అమ్మవారు మనల్ని ఎప్పుడూ కరుణిస్తూనే ఉంటారు. మన మనసులో ఎప్పుడు మన మనసు ప్రశాంతంగా ఉండి అమ్మవారిని ఎప్పుడూ పూజిస్తూ ఉంటే అమ్మవారు మనల్ని చల్లగా చూస్తూ ఉంటారు. అర్థమైందా? ఇప్పుడు మనము అమ్మవారికి కర్పూర హారతిని సమర్పిస్తాం. ఇలా చేసి మన అమ్మవారిని మెప్పించాలని ఏం కాదు, మన శక్తి కొలది మనకు ఉందని చేస్తున్నాం అంతే. మనస్ఫూర్తిగా అమ్మవారి ముందు కూర్చొని, అమ్మ నేను నిన్ను పూజ చేయాలనుకుంటున్నాను, నువ్వు నన్ను కరుణించు తల్లి అన్నా కూడా మన అమ్మ వరలక్ష్మీదేవి మనల్ని చల్లగా చూస్తుందన్నమాట. అర్థమైందా? ఇలా చేసాము అలా చేయలేదని మనం ఎప్పుడూ బాధపడకూడదు. మనకి నచ్చినట్టు మనం మనస్ఫూర్తిగా చేసుకుంటే మనకి పూజ చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆ ప్రశాంతతలోనే మనకి అన్నీ లభిస్తాయి. ఇప్పుడు తీసుకో. మా వరలక్ష్మి పూజ అయిపోయింది. ఇక్కడ మెయిన్ వీడు మా అబ్బాయి. ఇంతవరకు నాకు ఈ వీడియో తీసి చక్కగా నా పక్కన కూర్చొని నాతో పాటు పూజని తిలకించి చక్కగా ఈ వీడియో ఇంత నీట్గా క్లియర్గా రావడానికి హెల్ప్ చేసింది మా అబ్బాయి. మా అబ్బాయిని కూడా అందరూ ఆశీర్వదించండి చల్లగా ఉండాలని. మా అమ్మాయి పక్కన కూర్చుంది. ఇద్దరు ఈ వీడియో ఇంత నీట్గా రావడానికి హెల్ప్ చేసింది మా అబ్బాయి. పూజ అయిపోయిన తర్వాత అందరూ వచ్చి ముత్తైదులు వాళ్ళ ఇంటికి పిలిచి వెళ్ళారు. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అందరూ మనకి తాంబూలం ఇస్తారు కదా, తాంబూలంతో పాటు వాళ్ళు చేసిన ప్రసాదాన్ని కూడా అందరూ ఇచ్చారు. చూడండి ఎంతమంది ఇళ్ళకి, మా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు పూజ చేసుకున్న వాళ్ళందరి ఇళ్ళకి వెళ్ళి జాకెట్ ముక్కలు, పసుపు, కుంకుమ, పూలు, పళ్ళు, ప్రసాదాన్ని ఇలా అందరి ఇళ్ళకి వెళ్ళి ప్రసాదాన్ని తీసుకువచ్చాను. చూడండి, ఇలా ప్రతి ఒక్కరూ ఇలా వారికి తోచిన విధంగా ఇచ్చారనమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు సాత్విక లైఫ్ ఆఫ్ బ్లూమ్.